మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామం పేరిట అందరికీ శుభాభివందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మెండైన ఆశీర్వాదాలు మనందరికీ అనుగ్రహించబడును గాక. ఆమె కీర్తనల గ్రంథం 140వ అధ్యాయము 14వ వచనం. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిన వారినందరినీ లేవనెత్తువాడు. దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరినీ కూడా ఆదరిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మానవుడు అనేక రకాలైనటువంటి క్లిష్ట పరిస్థితుల ద్వారా వెళుతూ ఉంటారు. ఈ పరిస్థితులు మానవుల యొక్క జీవితాల్లో రావడానికి కారణాలు అనేకమైనవి ఉండొచ్చు. కానీ ఈ పరిస్థితుల వలన మానవుడు ఎంతో కృంగిపోతాడు. కొన్ని సందర్భాల్లో మానవుని జీవితంలో సంతోషము, ఆనందము కనిపిస్తే అనేక సందర్భాల్లో దుఃఖము, బాధ కలుగుతూ ఉంటాయి. ఈ దుఃఖకరమైనటువంటి పరిస్థితులు, బాధాకరమైనటువంటి పరిస్థితులు మానవుణ్ణి ఎంతగానో కృంగతీస్తాయి, పడిపోయేలా చేస్తాయి. అలాంటి పరిస్థితుల్లో మానవుని యొక్క జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది. మోయలేని భారముతో నడుస్తూ ఉన్నట్టు ఉంటుంది. అయితే మానవుడు అలాంటి పరిస్థితుల్లో కూడా నెమ్మది కలిగి సమాధానంగా జీవించాలి అనంటే దేవుడు వాటిని అనుగ్రహించగలడు అని మనమందరము తెలుసుకోవాలి. దేవుడు మనకి తెలియజేస్తున్నాడు తన వాక్యం ద్వారా. ఆయనే పడిపోయిన వారిని ఉద్ధరించువాడని, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు అని. దేవుడు ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని విశ్వసించాలి. వాక్యము అనగా దేవుని ఆలోచనల్లో, దేవుని తలంపుల్లో మానవుని యొక్క మేలు కొరకై చేసినటువంటి ప్రతి ఆలోచన ఆయన నోట నుంచి ఒక శబ్ద రూపంలో వెలువడింది. దాన్నే మనం వాక్యము అని చెప్తాం. మన కష్ట పరిస్థితులన్నిటిలో కూడా మనము విడుదల పొందుకోవాలి అని అంటే విశ్వాసమే మార్గము. దేవుడిచ్చిన మాటని మనం విశ్వసించినప్పుడు దేవుణ్ణి విశ్వసిస్తున్నట్టే లెక్క. దేవుణ్ణి విశ్వసించే వారి అందరినీ దేవుడు ఎంతో ఇష్టపడుతున్నాడు. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అని. దేవుడు మన జీవితాల్లో కార్యాలు జరిగించాలి, మనల్ని ఉద్ధరించాలి, మనల్ని లేవనెత్తాలి అని ఆశపడుతున్నాడు. దాని తాలూకు వాగ్దానం కూడా ఆయన మనకిచ్చాడు. ఆ వాగ్దానాలని మనం పొందుకోవాలి. దేవుడు మనల్ని ఉద్ధరించాలి, లేవనెత్తాలి అంటే మనము ఆయన యందు, ఆయన మాట యందు విశ్వాసం ఉంచటమే మార్గమై ఉంది. హెబ్రీ భాషలో ఉద్ధరించు అనే పదానికి వాడినటువంటి మాట సోమేక్. ఈ సోమేక్ అనగా పోషించు, ఆసరా ఇచ్చు అని అర్థం. దేవుడు మనల్ని పోషించడానికి, మనకు ఆసరానివ్వటానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు మనందరికీ కూడా ఒక పిలుపునిచ్చాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అని. దేవుడిచ్చినటువంటి ఈ మాటను బట్టి విశ్వాసంతో దేవుని చెంతకు రాగలిగిన ఎడల మనల్ని ఉద్ధరించువాడు ఆయనే, మనల్ని లేవనెత్తువాడు ఆయనే అయి ఉన్నాడు. మనల్ని పోషించువాడు, మనకు ఆసరా అందించువాడు దేవుడై ఉన్నాడు. మనమందరము కూడా మరణానికి లోనయ్యి కృంగిపోయిన వారై ఉన్నాము. ఆయన తన మహాకృపను బట్టి తన అద్వితీయ కుమారుని ద్వారా మనందరికీ ఆ మరణం నుంచి విమోచన అనుగ్రహించాడు. అందులో ప్రేమ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి శ్రమ పొంది శిలువపై మరణాన్ని పొంది తిరిగి 3వ దినాన పునరుద్ధానుడై లేచి మనందరిపై ఉన్నటువంటి పాపభారాన్ని, శాపభారాన్ని తొలగించి మనకు మరణం నుంచి విడుదలని అనుగ్రహించాలి. విశ్వాస పాత్రులమై మనము ఉండాలి, దేవుణ్ణి మహిమపరచాలి. దేవుడు అనుగ్రహించు ఆదరణ మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్.